ఉన్న ఈ టైంని ఎలా వెచ్చిస్తావో నీ ఇష్టం, అది కూడా వివేచించి చూసుకో. ఇప్పటిదాకా పనికి మాలిన వ్యవహారంలో ఖర్చు పెట్టుకుంటూ వచ్చావు. జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఇక ఉన్నది కొంచెమే. రాకడుకు సమయం కొంచెమే, మనల్ని పిలిచే పిలుపుకు కూడా సమయం కొంచెమే. ఇప్పటికే 40 ఏళ్ళు, ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చినోళ్ళు, ఇప్పటికే 60 ఏళ్ళు వచ్చినోళ్ళు, ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చినోళ్ళు. అయిపోతుంది సమయం. నిన్ను పిలిచే సమయం దగ్గరకు వస్తుంది, ఆయన దిగి వచ్చే సమయం దగ్గరకు వస్తుంది. అందరూ జాగ్రత్త పడాలి, అందరూ పరిశీలించుకోవాలి. లైఫ్ని ఎలా ఖర్చు పెడుతున్నావో, దైవ చిత్తం ఎలా నెరవేరుస్తున్నావో, ఎంతవరకు నీ వల్ల కార్యం జరుగుతుందో నిన్ను నువ్వు విమర్శించి చూసుకో. పద్దాకల పిచ్చిలో బతకవాకు, అజ్ఞానంలో అంధకారంలో బతకవాకు, చీకట్లో బతకవాకు. ఒక వెలుగు సంబంధిలాగా బ్రతుకును సార్థకం చేసుకోవటానికి అడుగులు వేయి. నేనైతే 24-25 ఏళ్ల వయసులోనే బల్బు వెలిగింది. ఏది ప్రాముఖ్యమైందో, ఏది శ్రేష్టమైందో, ఏది ముఖ్యమైందో, ఏది అవసరమైందో దాని మీద మైండ్ పెట్టాలని డిసైడ్ చేసుకున్నా. ఆ ఏజ్లోనే దేవుని పనికి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా పరిశీలించుకుంటా, ఏ ఒక్క రోజైనా వేస్ట్ అవుతుందా, ఏ ఒక్క రోజైనా నా వల్ల దేవుని పని జరగకుండా నేను ఖాళీ అయ్యానా అనే ఫీలింగ్ నాకెప్పుడు ఉంటుంది. నేను ఉండను, నాతో ఉన్నోళ్ళని ప్రశాంతంగా ఉండనియ్యను. ఒక రోజు పోతే ఏడొచ్చింది, మళ్ళీ దాటి అవతలికి వెళ్ళామంటే ఎంత పోటుగాళ్ళమైనా పొడి సేవలే కూర్చోరా అంటాడు. అవునక్కాయ్, అయిందిలేమ్మా నీ పని కూర్చో అంటాడు. ఇంకేం చేయలేవు, అడిగిపోయినాక ఏం చేయలేవు. ఉన్నాయి ఏది చేసినా, ఏ పోటు పొడిచినా ఇక్కడే దేవుని కోసం నువ్వు పొడవాలంటే పోటు. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళామంటే నేను మారు మనసు పొందుతాను ప్రభు అంటే లేదు ఛాన్స్ అంటాడు. బాప్తీసం పొందుతాను లేదు ఛాన్స్ అంటాడు. సేవ చేస్తానయ్యా, సువార్త చెబుతానంటే లేదు ఛాన్స్ అంటాడు. అయిపోయింది, నువ్వు వచ్చేసావు, ఇక ఇచ్చిన టైం అయిపోయిందంట. నేను చెప్పేది తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. నేను ప్రార్థనా సేవ చేస్తాను ప్రభు అంటే అయిపోయింది, ఆ సమయం ఇక్కడ చేశాను. లేదు, నువ్వు ఏదన్నా ఉంటే అక్కడే చేయాలి, ఇచ్చిన టైం పోగొట్టుకున్నావు, నేనేం చేసేది అంటాడు. ఇప్పుడన్నా కళ్ళు తెరిచి దేవా నేను జాగ్రత్త పడతాను, నేను సరిదిద్దుకుంటాను అని నువ్వు అడుగులు ముందుకేస్తే ఇప్పటికీ నీకు ఆయనకి ఇష్టమైతే ఇంకో ఆయుష్ను పెంచి నీకు అవకాశం ఇస్తాడు ఆయన కొరకు ఫలించడానికి. తోటలో పని వాళ్ళని పిలవటానికి పోయినటువంటి యజమానుల్లాగా పొద్దున్నే 6ంటికి పోయి పని వాళ్ళని తెచ్చాడు, 11ంటికి పోయి పని వాళ్ళని తెచ్చాడు, మధ్యాహ్నం పోయి పని వాళ్ళని తెచ్చాడు, 3ంటికి పోయి కూడా కూలీలు ఎవరన్నా ఉన్నారని వెతికాడు, తెచ్చాడు. 5ంటికి పోయి కూడా వెతికాడు, 5ంటికి కూడా కొంతమంది ఉన్నారు. ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదా? లేదయ్యా మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు. సరే ఇంకా గంటేగయ్యా, 6ంటికి అందరూ పని దిగుతారుగా, ఆ గంటే చేయండి అయ్యా, పండి ఏది న్యాయం అది ఇస్తాలే పండి అని ఆ చివరి గంట చేసినోడికి కూడా రోజు కూలి ఇచ్చాడు. దాని అర్థం యవన ప్రాయంలో సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పిల్లల నుంచి చిరు ప్రాయం నుంచే దేవుణ్ణి ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, దేవుని పని చేసిన వాళ్ళు ఉన్నారు, యవన ప్రాయంలో చేసిన వాళ్ళు ఉన్నారు, నడి వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళకి దేవుని పనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5ంటికి పిలవటం అంటే ఏంటో తెలుసా? చివరి అంకంలో, అది 60-70 ఏళ్ల ప్రాయంలో, ఇంకెంత, ఇంకా కొద్ది జీవితమే. నిజం కదండి ఇది. ఎంత గుడ్డితనంగా ఉంటామో మనం, నిజాన్ని ఎంత దారుణంగా మనం మోసం చేసుకుంటామో. ఇప్పటికే 60 వచ్చినాయి అంటే ఇంకెంత, 10 ఏళ్లే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే ఎవరు నాయన మమ్మల్ని ఇప్పుడే సాగుకొట్టేటట్టున్నావు నువ్వు అనుకోవద్దు. నేను నిజం చెబుతున్నా. 10 ఏళ్ళు అంటే ఎన్ని రోజులు నీ 70కి చేరడానికి? అదే 70కి వస్తే అధిక బలం 80, ఇంకొక 10 ఏళ్ళు. అదే 75కి వస్తే ఇంకా కొంచెమే. నీకు 20, 30, 40 లేవు, 5, 10 కూడా లేవు. నిజాన్ని మాట్లాడాలి. అయిపోలా లైఫ్. కొంతమంది మధ్యాహ్నానికి వచ్చారు, కొంతమంది సాయంత్రానికి వచ్చారు. పొద్దున్నే లైన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఇప్పటికే సాయంత్రానికి వచ్చిన వాళ్ళకి, సాయంత్రానికి అంటే అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? అర్థమైందా?
చివరి గంట అన్నట్టు. ఇప్పటికే 50 దాటిన వాళ్ళకి, ఇప్పటికే 60కి చేరుతున్న వాళ్ళకి ఇక ఎక్కువ టైం లేదు దేవుని పని చేయటానికి, కొంచెమే ఉంది. ఏ ఒక్క రోజును కూడా వేస్ట్ చేయొద్దు. తెలివి ఉంటే నీకు, వివేచన ఉంటే నీకు, ఏ ఒక్క డే ప్రార్థించే సేవలోనో, ప్రకటించే సేవలోనో, పరిచర్య కోసం తోడ్పాటు అందించే సేవలోనో, ఏదో ఒక దానిలో దేవుని కొరకు నీ టైముని, తనువుని, జ్ఞానముని, నీకు దేవుడిచ్చిన అవకాశాలన్నిటిని వినియోగించి ఖర్చు చేయి దేవుని కోసం. ఇక్కడ దాటి అవతలకి అడుగు పెట్టావంటే ఇంక నీకు అవకాశం లేదు. నీ కాడికి పెద్ద పెద్ద పోటుగాళ్ళు వెళ్ళారు ఆడికి. వాళ్ళని భూమి మీద ఉంటే మంట మండించేవాళ్ళు, అలాంటి వాళ్ళని తీసేసుకున్నాడు. ఇప్పుడు పైకి వెళ్ళిన పౌలను ఒక్కసారి కిందకు వదిలితే మామూలుగా ఉంటుందా? మనకు ముందు తరాల్లో ఉన్న భక్తులను ఒక్కసారి కిందకు వదిలితే మామూలుగా ఉంటుందా? ఉందా అవకాశం? లేదు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇచ్చిన టైమే అయిపోయిందంటే చల్ల వచ్చేసే అంటాడు. అందుకే పరిగెత్తుతుంది తపనగా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఏం సంపాదించాం, ఏం మేడలు కట్టే, ఏం దిగేసాం అన్నది కాదు ఇప్పుడు పిచ్చి. అవి వదిలింది. జనాలు బాగా పొగిడారా, మనల్ని బాగా మెచ్చుకుంటున్నారా, ఆర్భాటం బాగా, అవన్నీ వదిలినాయి. ఎంత పని చేసాం, ఎంతమందిని రక్షించాం, సైతాను సామ్రాజ్యాన్ని ఎంత కూలగొట్టాం, దేవుని మహిమ ఎంతవరకు తీసుకురాగలిగాం. ఈ రందులో పడ్డాం. తెలివైన వాళ్ళందరూ ఈ మాటలు గ్రహిస్తారు కాక.